ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో నువ్వు భక్తి చేస్తూ ఉన్నావంటే దేన్ని ఆధారంగా చేసుకొని నువ్వు భక్తి చేస్తున్నావో నువ్వు పరిశీలన చేసుకోగలగాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 23వ వచనంలో, అయితే ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరయ నుండి వేరే చిన్న దోణులు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసుని వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని బాధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారు సూచనలు చూచడం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలన ఆయన్ని వెతుకుతున్నారని ఆయన స్పష్టంగా వారితో మాట్లాడినప్పుడు వారి హృదయంలోని ఖచ్చితంగా ఎంతో నొచ్చుకునే ఉంటారు. కనుక చాలామంది ఈరోజు వారు చేస్తున్నటువంటి భక్తి వారి సమృద్ధిని బట్టి చేస్తూ ఉంటారు. వారికి సమృద్ధి సంపూర్ణంగా దొరుకుతూ ఉన్నప్పుడు వారి యొక్క భక్తి తారాస్థాయికి చేరుకుంటూ ఉంటుంది. ఆ సమృద్ధి తగ్గుతూ ఉన్నప్పుడు వారి హృదయంలో భక్తి ఎంతమాత్రం కూడా కనిపించదు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి, కానీ నిత్యజీవం కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చుటకు ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవాలని ఆయన అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియను వారితో చెప్పాను. ఈ యొక్క లేఖనాలను ధ్యానిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రభువు మన భక్తిని పరీక్షిస్తూ ఉన్నాడు. స్థిరమైనటువంటి భక్తి మన హృదయంలో లేకపోతే దానివల్ల అస్థిరమైనటువంటి సన్నిధులు అనేకమైనవి మనల్ని కమ్ముకుంటూ ఉంటాయి. భక్తి బయటికి మాత్రమే కనిపిస్తుంటుంది కానీ దాని యొక్క శక్తిని ఆశ్రయించకుండా ప్రతి విషయంలో బలహీనపడిపోయేటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూస్తూ ఉన్నప్పుడు, అపవాది యోబు ఊరకే దేవునియందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేస్తావు కదా. నీవు అతని చేతి పనిని దీవించుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును ముత్తిని ఎడ్ల అతని నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనెను. కనుక ఈరోజు దుష్టుడు ప్రతి ఒక్కరి భక్తిని కూడా వాడు కూడా పరీక్షిస్తూ ఉంటాడు. వారి భక్తి దేనిని ఆధారంగా చేసుకొని చేస్తూ ఉన్నారా అనేదాన్ని చూస్తూ ఉంటాడు. ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు వల్లే ఉండేటువంటి భక్తి, దానిని బట్టి సాతానుకైతే భయం లేదు. కానీ రాతి మీద కట్టబడినటువంటి స్థిరమైనటువంటి భక్తిని బట్టి వాడు ఎంతగానో భయపడుతూ ఉంటాడు. కాబట్టి యోబు విషయంలో వాడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. యోబు భక్తి అంతా కూడా తనకు కలిగినటువంటి సమృద్ధి చేత దేవుడు సమస్త మందికి ఇవ్వడం వల్లనే అతడు అటువంటి భక్తి చేస్తూ ఉన్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏదైనా మనం గుర్తించాలి, మనం దేనిని బట్టి మనం స్తుతిస్తున్నాము, మనం దేనిని బట్టి ఆరాధిస్తున్నాము, దేనిని బట్టి దైవ సన్నిధికి మనం నడిపించబడుతూ ఉన్నాము. కనుక ఏమున్నా ఏమి లేకపోయినా, పొలంలో అంజూరు చెట్లు పండకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, దేవా నీవే మా దేవుడు అని ఒక భక్తుడు స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను నిశ్చలమైనటువంటి స్థిరమైనటువంటి భక్తి ఇదనని కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, యేసు మీరు సూచనలను చూచడం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను వారు అట్లయితే మేము చూచి నేను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియలు చేయుచున్నావు, ఏం జరిగించున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించడని రాయబడినట్టు మన పితరుల అరణ్యంలో మన్నాను భుజించడని ఆయనతో చెప్పిరి. కాబట్టి వారు ప్రభువు మాట్లాడుతున్న మాటలకి చెప్పినట్లుగానే వారు ఉన్నారు. కనుక ప్రభుతో ఉంటే ప్రతిరోజు కూడా పోషింపబడతామనేటువంటి ఆశతో వారు వెంబడిస్తూ ఉన్నారు. అందుకే వారితో ఇట్లా నేను జీవాహారం నేనే, నా ఎదుటికి వచ్చేవాడు ఎంత మాత్రమును ఆకలి కొండు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ కూడా దప్పికొండు. ఇంకా ప్రభు చెప్తున్నారు, ఈ మాటలు చెప్పినందుకు మీలో మీరు సనుక్కోవద్దు అని అతను మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక్కి తీసి మరి అన్నట్టు ఆయన వెంబడింపలేదు. కనుక ప్రభు మాట్లాడిన వెంటనే వారి యొక్క భక్తి అంతరించిపోయింది. వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో వారికి తెలియదు. కేవలం అవసరాలను బట్టి మాత్రమే ఆయన వెంబడించే వారు ఎంతో కాలం ఆయనతో ఉండలేరు. వారు పరిగెత్తుతూనే ఉంటారు. స్థిరమైనది వారి జీవితంలో ఎప్పటికీ కూడా ఉండదు. కానీ ఈరోజు నువ్వు దేనిని ఆధారంగా చేసుకొని
ఆయన వెంబడిస్తున్నావో నిన్ను స్పష్టంగా పరిశీలన చేసుకొని నీ భక్తి జీవితంలో నువ్వు కానీ మార్పు చేసుకోగలిగితే దేవుని యొక్క శక్తి నేను కమ్ముకుంటూ ఉంటుంది. అది నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ గొప్ప కృపనైనా ప్రతి ఒక్కరిని ఆవరింపజేస్తుండగా తండ్రి, సత్యమును గ్రహించి సత్యముందు నిలిచి ఉన్నట్లుగా వారి కృప దయచేయమని, తెరవబడినటువంటి హృదయాలను దేవ వారికి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ప్రతి కుటుంబమునకు నీ దినమున క్షేమం కలిగినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రతి బలహీనత నుంచి విడుదల పొందినట్లుగా కృప దయచేసి నీ మహిమతో ఇప్పుడు నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.